హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డే వచ్చేసి నిన్నటి వ్లాగ్ ఇక్కడ నుంచి కంటిన్యూ సెకండ్ పార్ట్ వేసానన్నమాట. లెమన్ రైస్ చేస్తూ ఉన్నానన్నమాట. వేడి వేడి అన్నం విత్ లెమన్ రైస్. సో అందరికీ రెసిపీ తెలుసు, కానీ నేను ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మంచిగా ఆయిల్ వేసేసుకున్నాను. ఆ తర్వాత చాప్ చేసిన ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంకా లాల్ మిర్చి, పల్లీలు, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా ఇలా కలిపేసుకున్నాను. కలిపేసి ఇంకా మన వేడి వేడి రైస్ ఉంటుంది కదా, కొంచెం ఒక 5 minutes అలా పెట్టేసి దాని తర్వాత దాంట్లో కలిపేసుకుంటే సూపర్ ఎమ్మీగా ఉంటుంది. ఇంకా రైస్లో లెమన్ పిండేస్తారు చాలామంది, ఇంకా అలా కూడా సూపర్గా ఉంటుంది. నేనేమో ప్లేట్లో వేసుకున్నప్పుడైతే పిండేస్తానన్నమాట, ఎందుకంటే మేము ఎక్కువగా పులుపు అనేది యూస్ చేస్తాం కాబట్టి. మీరు ఏం చేశారు ఐడియా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచిగా వ్లాగ్స్ తీద్దాము అనేసి నాకు చాలా వర్క్ అయితే ఉంటుంది. ఈ వ్లాగ్ కూడా చాలా హడావిడిగా చేశానన్నమాట. ఇంకా హెయిర్ చెప్తారా, హెయిర్కి చిక్కు తీయడం నా వల్ల కాదు. ఇంకా లెమన్ రైస్ ప్రిపేర్ చేసేసా కదా, దాని తర్వాత ఆలూ ఫ్రై చేద్దాము. కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. నిజంగా ఆలూ ఫ్రై ఎంత త్వరగా అయిపోతుంది అంటే అంత త్వరగా అయిపోతుంది. ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేసేసుకుంటే అస్సలు తింటే ఆహా ఓహోనే అంటారు నిజంగా. సో ఇది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ మళ్ళీ ఒకసారి ఇలా చేసేద్దామా అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరేం చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసుకోండి, ఓకేనా. సో ఇలాంటి వ్లాగ్స్ మంచిగా తీద్దాము, ఎంత క్లారిటీగా తీద్దామన్నా కూడా మా ఇంటి దగ్గర అక్కడ మా డోర్ దగ్గర వెలుతురు వస్తుంది చూసారా. సో దాని ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దాన్ని ఏం చేయాలో అర్థమే కావడం లేదు. ఎవరైనా కొంచెం పక్కకు పెడతారు కిచెన్ రూము, ఈ ఇంట్లో ఏమో చక్కగా ఉంది. ఇంకా అదొక ప్రాబ్లము. నేను ఇక్కడ ఆలు ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇవల్ల నీట్ అండ్ క్లీన్గా అయితే తీసేస్తున్నాను అన్నమాట. వంట చేసిన వెంటనే అంతా నీట్గా అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి నేను ఆ రెసిపీ కంపల్సరీ కుక్ అయిపోయింది. ఇంకా ఒక 10 minutes పెట్టేస్తే కుక్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ లంచ్ హడావుడిగా తినేసాము, ఎందుకంటే ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్ అస్సలు ఏదన్నా వీడియో షూట్ చేసుకుందాం అనుకుంటాను, కానీ ఇంకా అది అస్సలు కుదరదు. ఎందుకు అంటే హడావిడి, ఇంకా తినాలి. ఇంకా ఏదైనా మనం ఫోన్ తీసి కొంచెం అలా పెట్టినా అస్సలు ఒప్పుకోరన్నమాట. ఆ తర్వాత ఒక 1/2 hour తర్వాత మ్యాంగోస్ తెచ్చారన్నమాట వచ్చేటప్పుడు. ఇంకా అవి కట్ చేసేసాను. ఇంకా కర్బూజా పండు, నేను మ్యాంగో కన్నా కర్బూజా పండు ఎక్కువగా తింటానన్నమాట. ఇంకా అది సూపర్ ఎమ్మీగా అయితే రెడీ అయిపోయింది. కట్ చేసేసి అది తిన్న తర్వాత ఫుల్ గాలి, ఫాస్ట్గా అయితే మొత్తం గాలి లేసిందన్నమాట. వర్షం పడేటట్టు ఉంది. ఇంకా ఈ బెడ్షీట్ ఒకటి ఉంటే అది వాష్ చేసేసుకున్నాను నేను. ఇంకా అది ఆల్మోస్ట్ ఆరిపోయింది, ఊరికే అలా ఉండాలి అంతే. ఇంకా అది వేసేసాను, వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాను మంచిగా. మీరేం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైము, ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది. ఒక డే మీతో అది కూడా షేర్ చేసుకుంటాను. మంచిగా బ్లాగ్ తీద్దాము అనుకుంటాను, కానీ వ్యూ వచ్చి మంచిగా సపోర్ట్ వస్తే తప్పకుండా లేసి ఇంకా తీయొచ్చు. వాటర్ వచ్చేసి తీసుకొని వెళ్తున్నాను అన్నమాట. ఇంకా చాయ్ తాగాలి, చాయ్ చేయాలి నేను. ఇంకా చాయ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. నేను వచ్చేసి ఇంకా అంగడిలో ఎన్నిసార్లు పిల్లలు వెళ్ళి అలా నిలబడి అడిగినా కూడా ఏమో కొంచెం అలా ఇయ్యనియ్యను. వాళ్ళకు కూడా చాలా పని ఉంటుందిలేండి. ఇంకా నా పిల్లలు అంతసేపు వెయిట్ చేసి తేవడం నాకు ఇష్టం లేక నేను హోల్సేల్లోనే వాటర్ అంట, ఇవి పెరుగు ప్యాకెట్లు, మిల్క్ ప్యాకెట్స్ అనేటివి నేను హోల్సేల్లో తెస్తాను. ఒక్క ప్యాకెట్ ఫ్రీ వస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలు అదే పనిగా వెళ్ళి అక్కడ నిలబడి
అడిగి నాకు భలే విసుగొచ్చింది. ఒక 2 టైమ్స్ చూశాను నేను అంతే. ఇంకా బయట నుంచే తెచ్చుకున్నాను. ఒక ప్యాకెట్ ఫ్రీ. నేను ఎలాగో బయటికి వెళ్తూనే ఉంటాను. వాళ్ళకి కొంచెం సేఫ్ చేసినట్టు కూడా ఉంటుంది. నాకేదో భలే నచ్చలేదు. ఒకరు మన పిల్లల్ని ఏదో అంటున్నారు అంటేనే నాకు అస్సలు పడదన్నమాట. అలాంటిది ఇంకా నేనే వెళ్ళి అన్నీ తెచ్చుకుని, ఎందుకు నా దగ్గర ఫ్రిడ్జ్ లేదా, 3 డేస్ 4 డేస్లో ఎలాగో అయిపోతాయి నాకు పాల ప్యాకెట్లు అవి. ఈ చింపిరి జుట్టు ఎలాగంటే, ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యాననే ఒకటే కానీ ఆ చిక్కు తీయడం నా వల్ల కాదు. ఏదన్నా మంచి ఆయిల్ అన్నా లేకపోతే ఏదన్నా సిరప్ అలాంటివి ఏదన్నా ఉంటే చిక్కు పడకుండా ఉండడానికి హెయిర్ నాకు కొంచెం సజెస్ట్ చేయగలరు. ఇంకా ఈ సింక్లో వాటరు నీట్గా అసలు ఎంత వేడిగా వస్తున్నాయంటే తలనొప్పికి సూపర్గా యూజ్ అవుతాయి వాటర్ అనేటివి. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను అంటే ఫేస్ వాష్ చేసేసా. సింక్లో అంట్లు ఏం లేవు, వాష్ చేసేసుకున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇక్కడ హార్లిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నాకు కాదు, మా పిల్లకి అలాగే నా హబ్బీకి అన్నమాట. ఇంకా షుగర్ అయిపోతే దాంట్లో షుగర్ యాడ్ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా అలా 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 హార్లిక్స్ పెట్టేసుకున్నాను. ఇంకా మా ఆసిఫ్ నేను చాయ్ అయితే తాగేస్తాము. ఎందుకు చిన్నప్పటి నుంచి మా ఆసిఫ్కి చాయ్ అంటే ఇష్టము, పాలంటే ఇష్టం ఉండదు తనకి. అందుకనేసి 2 డివైస్గా అలా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. ఒక లైక్ ఇస్తే ఏం పోదు, ఒక లైక్ ఇవ్వండి. నా ఫేస్ ఈ మధ్య చాలా లావ్ అయిపోయింది. ఈ మధ్య కాదు, ఒక 3-4 ఇయర్స్ అయ్యింది. దానికి ఫ్యాట్ తగ్గిద్దాము అన్నా కూడా ఏం చేసినా పోవడం లేదు. వాకింగ్ మన లైఫ్లో ఇంపార్టెంట్, వాక్ చేయాలి. నేను ఒక్కటే మిస్ అవుతున్నాను వాకింగ్ అనేది. ఇంకా ఫుడ్ అంటారా, అందరు తినేలాగానే తింటాను, ఏం ఎక్కువగా ఏం ఉండదు. కాకపోతే వాకింగ్ చేయాలి. ఇంకా ఇలా ఇచ్చేసా అన్నమాట. బ్రెడ్తో హార్లిక్స్ బాగుంటుందా, నాకేమో అస్సలు నచ్చదు. కానీ బ్రెడ్తో హార్లిక్స్, నీళ్ళల్లో పెరుగు, అన్నము, పప్పు ఇలాంటివన్నీ తినకే సాధ్యం అన్నమాట. ఇంకా మా ఆసిఫ్కి నాకు టీ అయితే పెట్టేసుకున్నాను. టీ కూడా రెడీ అయిపోయిందన్నమాట. ఇక్కడ ఎన్ని చీమలు అంటే ఒక చాపీస్ పెట్టేసా, అయినా కూడా చూడండి ఇవాళ చీమల మంద మొత్తం ఆ షుగర్ డబ్బా దగ్గరికి వస్తాయి. ఇంకా అక్కడ గీసి పెట్టానన్నమాట. కొత్తగా చేశాను. ఇంకా అదంతా క్లీన్ చేయాలి. ఒక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. చాలా ఇదైన తర్వాత, బాయిల్ అయిన తర్వాత దించుతామనేటప్పుడు షుగర్ వేస్తాను నేను. అలా ఉంటే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది టీ నాకు. సో మీరు ఎలా తాగుతారు, ఏం చేస్తున్నారు? ఇంకా ఛానల్ నేమ్ ఒకసారి మార్చాను కానీ ఇంకా నాకు ఆ పేరు పడిపోయింది అనేసి నేను అనుకొని మళ్ళీ అదే పేరుంది. ఓకేనా? సో మీరు కూడా టీ తాగేసారా ఈవినింగ్? ఇక్కడ నుంచి వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ రేపటి వ్లాగ్లో కలుస్తాను నేను. ఓకేనా? మా అమ్మ ఇంకా టీ తాగడానికి కూర్చోయింది మళ్ళీ. ఎందుకంటే ఆ బిస్కెట్స్ నిన్న డిమార్ట్ నుంచి చెప్పా కదా మీకు, అవి ఉన్నాయనేసి ఆ హార్లిక్స్ కూడా పోయింది. మళ్ళీ నేను టీ తాగేస్తా అని కూడా కూర్చుంది. ఇంకా సరేలే అనేసి టీ కూడా ఇచ్చేస్తాను. ఇంకా ఒక బ్రెడ్ ఒకటి తింటుంది. ఈమె చూడండి, ఈమె ఫేస్ అది కాటిక పెట్టింది అంత తిక్కమ్మలాగా ఇప్పుడే లేసింది. ఆ ఫేస్ చూడండి, నిజంగా ఎంత బ్లాక్